ఒకసారి యేసయ్య యొద్దకు 12 సంవత్సరముల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టిన ఎడల నేను బాగుపడతాను అనుకుని పరుగు పరుగును వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. యేసు ప్రభు అన్నాడు, నాలో నుండి ప్రభావం బయలుకు వెళ్ళింది, ఎవరు నన్ను తాకింది అన్నాడు. ఆ స్త్రీ భయంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళమ్మా అన్నాడు. ఆయన ప్రభావం వలన అనేక సంవత్సరాలుగా ఆమెను పట్టి పీడిస్తున్న సమస్య నుండి ఒక విడుదల పొందింది. ఈ రోజున నీ జీవితంలో కూడా అనేక సంవత్సరాలుగా నిన్ను వెంబడిస్తున్నటువంటి సమస్యలు, అది అనారోగ్యం కావచ్చు, ఆవేదన కావచ్చు, ఆర్థిక దరిద్రత కావచ్చు, అభద్రతా భావం కావచ్చు, ఇలాగ ఎన్నో వాటికి ప్రభువు జవాబు చెప్పి నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిని ప్రభు ప్రసాదించగలడు. విశ్వసించి దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయగలిగితే, విశ్వసించి ప్రభువుతో నీవు మొరపెట్టుకోగలిగితే, విశ్వసించి ఆ ప్రభువు వలన నీకు మేలు సమకూర్చబడుతుంది, నీ కుటుంబం లేవనెత్తబడుతుంది, నీ ఆర్థిక వ్యవస్థ ఆశీర్వదించబడుతుంది అని నీవు నమ్మగలిగితే, ఆయన ప్రభావం వలన నీకున్న సమస్య నుండి నీవు గట్టెక్కి ఒక ఉన్నతమైనటువంటి నెమ్మదిలోనికి నీవు ప్రవేశించగలవు. ఆయన ప్రభావం లోకమందంతటా సంచరిస్తూ ఉంది. ఆ ప్రభావాన్ని నీవు ఆహ్వానించగలిగితే, ఆ ప్రభావం యొక్క అనుగ్రహం కొరకు నీవు కనిపెట్టగలిగితే, ఆ ప్రభావమే నీకు నిత్య నెమ్మదిని దయచేస్తుంది అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అలాగా సహోదరికి ఒక నెమ్మది కలిగింది, అనారోగ్యం నుండి విడుదల పొందింది.